టెర్రస్ గార్డెన్లో ఉండే యాపిల్ పేరు మొక్క అండి. నేల మీద వేసేసాక చక్కగా కాస్తుంది గుత్తులు గుత్తులు కింద. ఆ అక్కడ ఉన్నాయా? ఇంకా తయారైనవి అంటారా? తయారవ్వలేదా? తయారవ్వాలా? కొద్దిగా రంగు వస్తున్నాయి. ఇది రోడ్డు మీద ఉంది కదండి, చక్కగా వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి కనపడతా ఉంటాయి. గుత్తులు గుత్తుల కింద చాలా కాసినాయండి. చాలా వరకు కొన్ని పిందులు రాలిపోయినాయి. ఆ బయట పిల్లలు కూడా కర్రలతో ఏవి కొట్టేయడం అది జరిగిందండి. సరేలే, అసలు ఇప్పుడు ఎలా ఉన్నాయి ఏంటి అని చూడటం కోసం వచ్చాము. ఇదిగోండి గుత్తలే ఉన్నాయి కదా, మెల్లగా రంగు వస్తున్నాయండి. ఇవి పూర్తిగా పండే వరకు ఈ కాయలు అవి జాగ్రత్తగా కాపాడుకోవాలండి, లేకపోతే ఇప్పుడు శుభ్రంగా కోసుకుని వెళ్ళిపోతారు. ఇవి పూర్తిగా పక్కవానికి వచ్చే వరకు కొంచెం కాపలా కాసుకోవాలండి. ఇక్కడ ఎండ అది బాగా తగులుతుందండి, ఓపెన్ ప్లేస్లో ఉంది కదా, అందువల్ల దిగుబడి బాగానే వచ్చిందండి. పైన కంటే కిందే ఎక్కువ గుత్తులు గుత్తులుగా కాసినాయండి కాయలు. ఇక్కడ మాత్రం చక్కగా తయారై భలే ఉన్నాయి కదా. నేను కూడా వచ్చి చేరాను. ఇక్కడ దూరడానికి కూడా ప్లేస్ లేదు, కాకపోతే ఈ యాపిల్ పేరు తోటి క్యూట్ గా భలే ఉంది కదండి, అందుకనే చక్క ఫోటో తీసుకుందాము అని. ఆకులు అడ్డొచ్చేస్తున్నాయి, పైదాకా పెడితే అప్పుడు మన మొహాలు కనపడతాయి, లేకపోతే ఈ పళ్ళు వీటి మధ్యలో కలిసిపోతాం. ఎలాగైనా మన సొంత పంట రుచే వేరు కదండి. మేము వంటింటి వ్యర్థాలు ఇవన్నీ కూడా ఇక్కడ కప్పెట్టేస్తూ ఉంటామండి, అందువల్ల ఆ సారా అది బాగా అది చక్కగా వచ్చింది. రోడ్డు మీద ఇంట్లో కూడా రోడ్డు మీద బయట ఓపెన్ ప్లేస్ లో వేసిన మొక్కండి ఇది. ఇప్పుడు జాగ్రత్తగా మళ్ళీ దింపేయాలి. ఇలా కనపడతా ఉన్నాయి అనుకోండి, తెల్లారేసరికి మనకేం మిగలవు. పెట్టేద్దామా? రెడీ అయిందండి. ఒక కాయ తయారైంది అటు ఆల్రెడీ ఇప్పటికి 2-3 కాయలు కోసాం. ఇలా తయారయ్యే కోసాం అనుకోండి, ఆ టేస్ట్ అదిరిపోద్ది. ఎన్ని కాయలు మా వరకు వస్తాయో తెలియదు కానీ ఇలా గుత్తులు గుత్తులుగా ఏదో ద్రాక్ష పళ్ళ గుత్తుల్లాగా వేలాడుతూ చూసేందుకు మాత్రం కన్నుల పండుగగా ఉన్నాయి కదండి. యాపిల్ పేరు అదేనండి, కాశీరేగుపళ్ళు అని కూడా అంటాం కదా. మనం పోషకాలు ఉండేలాగా మట్టి మిశ్రమం చూసుకుని కొంచెం ఎండాది తగిలేలా చూసుకున్నాం అనుకోండి, చక్కగా మంచి దిగుబడినిస్తాయండి. కుండీలలో కూడా నాటుకోవచ్చండి, చీడపీడల ఇబ్బంది లేకుండా మంచి దిగుబడిని ఇస్తూ ఉంటుందండి.